హలో ఎవ్రీవన్. ఈరోజు సండే అయ్యేసరికి లేయడం కొంచెం లేట్ అయిపోయిందండి. టైం 8 అయిపోయింది. ఇంక హడావుడిగా లేచేసి వచ్చి ముందు స్టవ్ మీద టీ పెట్టేసి, బయటికెళ్ళేసి నీట్‌గా అంతా ఊడ్చేసి, నీళ్లు చల్లి, ముగ్గేసి వచ్చేసరికి టీకి ఆగిపోయాయన్నమాట. ముందు టీ ఒక స్ట్రాంగ్‌గా తాగితే గానీ పని అవ్వదు. అందుకని ముందు టీ తాగేసి తర్వాత పనులు చేద్దామని కూర్చున్నాననమాట. టీ తాగేసి కొంచెంసేపు కూర్చున్నాక టైము 9 అలా అవుతుందనమాట. పిల్లలు ఇంకా ఎవరు లేయలేదు. ఇంకా సరే ఎందుకు ఒకేసారి వంట చేసేద్దాము. ఇంకా టిఫిన్ చేసేస్తే ఇంకా వేస్ట్ అండి. ఇంక టిఫిన్ చేస్తే ఇంకా మధ్యాహ్నం భోజనం చేయరనమాట. ఇంక అందుకని వాళ్ళు ఇంక లేచి ఫ్రెష్ అప్ అయ్యి అంతా అయ్యేసరికి 11, 11:30 అవుతుందనమాట. అప్పుడేం టిఫిన్ చేద్దాంలే అని వెళ్ళేసి హడావుడిగా ఇంకా మొహం కూడా కడుక్కోలేదండి. అలాగే వెళ్ళేసి చికెన్ తెచ్చేసి 1 కేజీ మా వాడు పాపం ప్రతి వారం అడుగుతున్నాడు. చేస్తానులేరా అని చెప్తూనే ఉన్నాను. అంటే చికెన్ తినకూడదన్నారండి. అందుకని కానీ ఇప్పుడేం పర్లేదనేసరికి ఇంక 1 కేజీ చికెన్ తెచ్చేసి మొత్తము ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి 1 గంట పక్కన పెట్టేశానండి. పెట్టేసి అమాన ఇంటి పని మొత్తం చిమ్మేసి బయట నేను కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ 2 టీ తాగేసి ఇంకా వంట స్టార్ట్ చేసేసాననమాట. బియ్యం కడిగేసి నానబెట్టేశాను స్టవ్ మీద, అంటే రైస్ కుక్కర్లో పెట్టేశాను. ఇక్కడ ఏంటంటే చికెన్ ఫ్రై, చికెన్ పులుసు చేస్తున్నానండి. సింపుల్గా ఎలా చేస్తానో చెప్తాను. చాలా అయిపోతుందండి, ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ ఏంటంటే ఆనియన్స్, టమోటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కట్ చేసి పెట్టేసుకొని బాండట్లో నూనె కొంచెం ఎక్కువ పడుతుందండి పులుసుకి. ఏమంటే పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు అన్నీ వేసేసి కొంచెం చెక్క, మొగ్గ అవి వేసేసి కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాక దాంట్లో ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసేసి కొంచెం ఫ్రై చేసినాక టమోటా ముక్కలు ఉంటాయి కదా, ఒక 2 టమోటా ముక్కలు వేసేసేయండి దాంట్లో. వేసేసినాక అవే మగ్గనవసరం లేదు. టమోటాలు ముట్టుకు వెంటనే చికెన్ మనం కలిపింది వేసేసుకున్నామంటే ఫ్రై ఇంకా దాన్ని కుక్ చేసుకోవడమే. ఇక్కడ నేనేం చేశానంటే చికెన్లో మామూలుగా బోన్లెస్ ఉంటాయి కదా, కండలన్నీ తీసేసి సగం అన్నీ అనమాట ఫ్రైలాగా పక్కన బాండట్లో పెట్టేశాను. మిగతావన్నీ పులుసుకనే దీంట్లో వేసేసాను. ఇదేంటంటే నేను తయారు చేసి పెట్టుకుంటానండి. మసాలా పౌడరు, ధనియాలు, చెక్క, మొగ్గ, కొంచెము ఇవి ఉంటాయి కదా, ఎండు కొబ్బరి కొంచెము, గుప్పెడు జీడిపప్పులు వేసేసి ఇంకా 2 యాలకులు కూడా వేసేసి కొంచెం అన్నీ వేసి నేను కొంచెం దోరగా వేయించి ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకుంటానమాట. ఆ పొడేనండి దీంట్లో స్పెషల్. చాలా బాగుంటుంది ఆ పొడి. దానితోడు ఇంకా కొంచెం ఆచి గరం మసాలా పొడి ఉంటుంది కదా, అది కొంచెం చల్లుతానమాట. ఆ ఫ్లేవర్ బాగుంటుందండి. ఇంకా 2 స్టవ్ల మీద ఒక పక్క కర్రీ, ఒక పక్క ఫ్రై రెండింటికి పెట్టేశాను. ఫ్రైకి అంత ఏముండదండి, ఈజీ అనమాట. డైరెక్ట్గా ఆయిల్ వేసేసి కొంచెం ఆనియన్ ముక్కలు ఉంటాయి కదా వేసి, పచ్చిమిర్చి ముక్కలు కొన్ని వేసేసి, కొంచెం కరివేపాకు వేసేసి, ఈ మనం కలిపి పెట్టుకున్న చికెన్ కూడా దాంట్లో వేసి ఒకేసారి స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టి మూత పెట్టేసామంటే వాటర్ అంతా పైకి తేలుతుంది కదా. మామూలుగా చికెన్లో వాటర్ అంతా వెళ్ళాలండి. రెండిట్లో కూడా ఫ్రైలో కానీ పులుసులో కానీ ఆ వాటర్ అంతా ముందు ఇంకిపోయినాక, ఇందాక చూశారు కదా, ఆ వాటర్ అంతా ఇంకిపోయినాక తర్వాత మనము కొంచెం పులుసులో అయితే కొంచెం వాటర్ పోసేసుకొని ఒక 2 గ్లాసెస్ మనకు సరిపడా ఎంత పులుసు కావాలంత పోసేసుకొని కుక్ చేసుకోవడమే. ఆ మసాలా పొడులు వేసేసుకొని, నేను చెప్పాను కదా మసాలా పొడులు వేసేసుకొని, ఇంకా ఫ్రైకి అయితే వాటర్ ఏమి వేయనక్కర్లేదు. అసలు నేను తిరగమాతకు కూడా దాంట్లో ఏమి వేయలేదండి. జస్ట్ ఆనియన్స్, ఆయిల్, కరివేపాకు, ఈ చికెన్ వేసేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. బాగా ఫ్రై అయిపోయి ఆ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయినాక ఈ పొడి చల్లుతున్నాను అనమాట. నేను తయారు చేసుకున్న పొడి, ఆచి గరం మసాలా పొడి 2 చల్లేసేసి ఇంకొంచెం సేపు ఫ్రై చేశానంటే అసలు టేస్ట్ ఉంటుందండి. అసలు మీరు నమ్మరు, చేసి చూడండి, అద్దరిపోతుందనమాట. ఎప్పుడైనా నేను ఇలాగే చేస్తానండి. అంటే కొంచెం పులుసు ఫ్రైలాగా పెట్టామంటే ఇష్టంగా తింటారు. ఈ ఫ్రై అయితేనండి ఒట్టిదే తినేయొచ్చు అనమాట. ప్లేట్లో వేసుకొని ఆనియన్స్ కట్ చేసుకొని తిన్నామంటే అద్దరిపోతుంది టేస్ట్. ఆ విధంగా ఫ్రైని అలాగా చేసుకుంటానమాట. 2 చేసేస్తున్నాను హడావుడికి. జస్ట్ హాఫ్ అన్ అవర్లో అయిపోయిందండి ఎంత ప్రాసెస్ ఈజీగా. ఇక్కడైతే ఇంక పులుసు కుక్ అయిపోతుంది, చికెన్ పులుసు. మీకే చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత బాగా ఎమ్మీగా ఉందో. ఆయిల్ మొత్తం నీట్గా బాగా తేలాలండి. అంతా అయిపోయినాక లాస్ట్ ఏంటంటే నిమ్మదబ్బ, ఒక నిమ్మకాయ కట్ చేసుకొని రెండిట్లో 2 దబ్బలు పిండేసాను అనమాట. నిమ్మకాయ అది జ్యూస్ పిండేసేసి కొంచెం బాగా కలిపేసేసి రెండిట్లో కూడా కొత్తిమీర చల్లేసామంటే
కర్రీస్ రెడీ అనమాట. చికెన్ పులుసు, చికెన్ ఫ్రై సండే స్పెషల్ అండి. ఎంత బాగా కుదిరాయి అంటే ఈసారి ఇంకా టేస్టీ కుదిరాయి. చాలా రోజులు అయ్యేసరికి ఏమోను పిల్లలైతే అప్పటికి లేచేశారు అంతా వంట అయ్యేసరికి. ఇంక వెంటనే నేను చెప్పకముందే బ్రష్ చేసేసి సప్పసప్పున మమ్మీ ఇంకా ఆకలి ఆకలంటే నా చుట్టూరు తిరుగుతున్నారనమాట. ఇంకా సరేలే అని ఇదంతా కంప్లీట్ అయిపోయినాక మొత్తం ఇంకా స్టవ్ అంతా ఖరాబ్ అయిపోయిందండి కిందంతా. అంటే అదంతా పడి ఉంటుంది కదా, ఇంక మొత్తం ఇవన్నీ తీసి ఇంకొక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని వేరే స్టీల్ బౌల్స్లోకి షిఫ్ట్ చేసుకొని మొత్తము ఇవన్నీ షింకులో వేసేసి స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత అవి షింకులో కూడా వాష్ చేసాను. ఇంక పిల్లలకి అన్నం ఒకేసారి రైస్ అప్పుడు టైము 11:30 అయిందండి. మీరు నమ్మరు, టైం 11:30 అయిందనమాట. అందుకు వాళ్ళకి వేసి ఇచ్చేసాను అనమాట. ఈరోజు సండే సింపుల్గా అలా కానీ ఇచ్చేసానండి. 2 కర్రీలు చేసినా కానీ ఎంత సింపుల్గా అయిపోతుందో చూసారు కదా. చాలా ఈజీ అండి, ఇలాగ ట్రై చేయండి. పెద్ద హంగామా ఏమీ అవసరం లేదు. ఆ పొడి ఒక్కటి తయారు చేసి పెట్టుకోండి. ఆచి గరం మసాలా పొడి కూడా చాలా బాగుంటుందండి దాంట్లో వేస్తేను. ఇదండి ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేశాను. ఇంక ఇవన్నీ గిన్నెల్లోకి తీసి పెట్టాను అనమాట. ఇప్పుడు హ్యాపీ అనమాట. ఆడికి వర్క్ అయిపోయింది, ఇంకా కిచెన్లో అయిపోయింది. ఇంకా పని అయిపోతే ఇంక అక్కడేం ఉండకూడదండి పెండింగ్ నాకైతేను. ఆ సామాన్లు అవి కూడా తోమేసేసి ఇంకా అవన్నీ బయట పెట్టేస్తానమాట. పంచలో పెట్టేసామంటే ఎండిపోతాయి. చూసారా బాగుంది కదా కర్రీ. ఎంతో చూడండి, చూస్తేనే ఎంత బాగుందో కదా. ట్రై చేయండి ఈ విధంగా. పులుసుగా అలాగా కొంచెం ఉంటేనే బాగుంటుంది రైస్లో కలుపుకునేదానికి. ఈ ఫ్రై కూడా చూడండి ఎంత టేస్టీగా ఉందో. అయిపోయిందండి సింపుల్గా, అంతే. మా వాళ్ళైతే ఒట్టిదే తినేస్తున్నారు. ఒరే ముందు పళ్ళు దోమి అన్నం వేసుకొని తినండి అని చెప్పి ఇంకిద్దరికి వేసి ఇచ్చేసాను అనమాట. లేకపోతే అది మొత్తం ఖాళీ చేస్తారు. ఇంకా వేడిగా చికెన్ పులుసు కర్రీ వేసిస్తే శుభ్రంగా లొట్టలు వేసుకొని తినేస్తారండి. నిజం చెప్తున్నాను, మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మీరేం చేసుకున్నారు సండే స్పెషల్స్ నాకు కామెంట్ చేయండి. ఇదండి ఇంకా మా సండే స్పెషల్స్ ఈ విధంగా కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. ఎంత ఈజీగా సింపుల్గా అయిపోయిందనండి. టిఫిన్ సెక్షన్ లేకపోయేసరికి మార్నింగ్ నాకు సింపుల్ అయిపోయిందనమాట. ఎలాగో అప్పటికి 11:30 అండి టైము. 11:30 11:45 అయిపోయింది. ఇంకా ఆ టైంలో ఇంకా టిఫిన్ చేస్తే ఇంకేమన్నా ఉందా, తింటారు. ఇంకా అసలే ఈ ఎండలకి ఇంకా చెప్పలేను అనమాట. అందుకని ఒకేసారి వంట చేసి తినేసారు హ్యాపీగా. తినేసి ఇంకా వాళ్ళకి ఇంకా డిజర్ట్ లాగా అనమాట ఐస్ క్రీమ్ తెచ్చున్నానండి. ఇంక ఇద్దరు వేసేసుకొని డార్క్ చాక్లెట్ది ఇంకా ఇద్దరు కుమ్మేశారనమాట. అదండి ఇంకా ఈరోజు నా స్పెషల్స్. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. బాయ్.